27వ తారీఖు రోజు విశ్వలింగాయ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో మన సంగారెడ్డి జిల్లాలో రెండవసారి హైదరాబాద్ షట్కార్ ఫంక్షన్ హాల్లో వివాహ పరిచయ వేదిక ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని జిల్లాలోనే కాకుండా పొరుగు కర్ణాటక రాష్ట్రాల నుండి కూడా వివిధ గ్రామాల నుండి అధిక సంఖ్యలో విచ్చేస్తారు. కాబట్టి జిల్లాలోని ఉన్న విదేశీయ లింగాయత బంధువులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని చెప్పి మా సుభాష్పేట్ విదేశీయ లింగాయత సమాజం తరఫున కోరడం జరుగుతుంది. ఈ వివాహ పరిచయ వేదిక అనేది వివాహం అనేది మన తలరాత ఏ విధంగా అయితే అవుతుందో ఆ విధంగా జరుగుతుంది. దాన్ని చేయడానికి మీడియేటర్ కావాలా. అందులో భాగంగానే మన శ్రీనివాస్ గారు ఈ విశ్వలింగాయ ట్రస్ట్ తరఫున 27వ మ్యారేజ్ వివాహ పరిచయ వేదిక అయింది. గతంలో 26 పరిచయ వేదికలు నిర్వహించడం జరిగింది. కొన్ని వందల జంటలను ఏకం చేయడం జరిగింది. ఒక జంటను ఏకం చేయడం అనేది చాలా ఇబ్బంది. వీరి ట్రస్ట్ తరఫున చాలామంది జంటలను ఏకం చేయడం జరిగింది. అందులో భాగంగా మా కూతురు వేదిక సంబంధం కూడా మా శ్రీనివాస ఆధ్వర్యంలోనే నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా విజయవంతం చేయాలి. ఎందుకంటే ఈ పరిచయ వేదిక ద్వారా ఒక పెళ్లి వేదిక జరుపుకోవాలంటే వాళ్ళ ఇంటికి రావడము, మన ఇంటికి రావడం, మనం వాళ్ళ ఇంటికి పోవడము, అక్కడ అంతా ఖర్చుతో కూడుకున్నది. ఇది ఖర్చు లేకుండా అక్కడ అందరూ అక్కడికి వస్తారు. కాబట్టి అక్కడనే వధువు వరుడు ఇద్దరు వస్తారు. కాబట్టి వధువు వరులను చూసుకున్న తర్వాత అక్కడ నిశ్చయించుకోవచ్చు. ఇది ఒకటి మంచి అవకాశం. ఎందుకంటే చాలామంది సమాజంకు దూరంగా ఉండి సమాజం నాకేం చేసింది, సమాజంతో నాకేం అవసరం అనే వాళ్ళకు ఎవరితోటి సంబంధాలు ఉన్నాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులు. ఒక మంచి కార్యంలో ఉన్న ఉద్యోగస్తులు ఏం చేస్తారంటే ఎవరి దగ్గర కూడా ఏం లేదు. రిటైర్ అయిన తర్వాత బిడ్డలో కొడుకో పెళ్లికి వస్తారు, 35 ఏళ్ళు అయితే వాళ్ళ సంబంధాలు చెప్పేటోళ్ళు ఉంటారు. ఇలాంటి వేదికలు వాళ్ళకు చాలా ఉపయోగపడతాయి. కాబట్టి అందరూ కూడా ఈ వేదికను ఉపయోగించుకొని దిగ్విజయపరచాలని చెప్పి చూడడం జరుగుతుంది.